పర్వతాలన్న గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మన మహిళా సామాజిక స్థానం బట్టి ఒక ప్రభుత్వాన్ని అంచనా వేస్తారనే ఉద్దేశంతో మహిళలను వివిధ రంగాల్లో రాజకీయ పరంగా కావచ్చు, విద్యారంగంలో కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు వారికి ప్రధాన స్థానం ఇస్తూ వారిని గౌరవిస్తున్న మా కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు మా రేవంత్ అన్న గారికి మా మల్లాపూర్ ప్రజానికం తరఫున, మా మల్లాపూర్ మహిళల తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మొన్న ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు నాకు ఈ విషయం చెప్పలే. యాక్చువల్గా ఇన్విటేషన్ ఇచ్చి కొంచెం మాట్లాడవేరు, కానీ ఇన్విటేషన్ ఇచ్చిరు కానీ ఇది మన విషయం చెప్పలేదు. రాజశేఖర్ వాళ్ళ కూతురు ఇట్లుంది అని తెలియదు అసలు యాక్చువల్గా. ఇప్పుడు అదే ఓకే. ఇప్పుడు అంటే నేను లేట్గా రావడం మంచిగా ఉండొచ్చు, అంటే కొన్ని సందర్భాల్లో దేవుడు అట్లా పంపిస్తానని నాకు, ఎందుకంటే నాకు చాలా బాధ అనిపించింది చెల్లె అది మన పరిస్థితి బట్టి. నేను నెమలి సురేష్ ఫౌండేషన్ నుంచి 2019లో మా నాన్నగారు చనిపోయినప్పటి నుంచి ఇన్నేళ్ళు నెమలి సురేష్ ఫౌండేషన్ పెట్టి కొన్ని వేల మందికి నేను సహాయం చేస్తున్నాను. అందులో భాగంగానే ఇప్పుడు నా చెల్లికి అన్నదమ్ములం ఉన్నాం, బాబాయిలు పెద్దనాన్నలు తాతలు అందరూ మేము వెనకాల ఉన్నాం. ఇందులో భాగంగానే నెమలి సురేష్ ఫౌండేషన్ నుంచి వేదిక పై నుంచి నేను అమ్మకి 10,000 స్పాన్సర్ చేస్తున్నాను. అంటే ఇది ఏం గొప్ప విషయం కాదు, నా ఫ్యామిలీలో ఇంకా ఆమెకి ఇస్తున్నాను. ఎందుకంటే దయచేసి చెప్పాలి పర్వతాల గారు లేకపోతే పిల్లంగడ్డ తాత గారు అని. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను ఒక సొంత బిడ్డలుగా సొంత ఫ్యామిలీ మెంబర్లుగా పిలిచి ఇంత చక్కటి కార్యక్రమం పిలిచినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై మా సన్మానం తదనంతరం సార్ మాట్లాడతారు. ఒకేసారి ఇద్దరికి సన్మానం గావించి సార్ మాట్లాడతారు.